హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు వీడియో అండి. అసలు ఇల్లు చూసారా ఎంత క్లమ్జీగా ఉందో. మొన్న ఎవరు నా వీడియో చూసి చాలా క్లమ్జీగా ఉంది అని అన్నారు. యాక్చువల్ క్లమ్జీ అది కాదండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది అసలు ఈ ఇల్లు చూస్తే నాకే పిచ్చెక్కిపోయింది అనమాట. ఫ్రైడే రోజు ఇలా ఓపెన్ చేసేసి వెళ్ళిపోయాను ఆఫీస్కి. నేను చెప్పాను కదా చెదలు పట్టకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఓపెన్ చేసి పెడతాను అని చెప్పి. ఇంకా అలా ఓపెన్ చేసి వెళ్ళాను అనమాట. ఇంకా అవి నెక్స్ట్ డే మార్నింగ్ తుడిసేటప్పుడు క్లోజ్ చేస్తాను అంతే. ఎండ వస్తుంది కదా, కొంచెం లోపలికి వెళ్తుంది అని చెప్పి అలాగా ఆ తలుపులు ఓపెన్ చేసి పెడతాను అనమాట. ఇల్లు అయితే చాలా చిరాకుగా ఉంది. ఈరోజు క్లీనింగ్ చేయలేదు. ఎందుకు అని అంటే ఈరోజు ఆఫీస్ పని చేయాలి కాబట్టి. నిజం చెప్తున్నానండి, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పెద్ద నమస్కారం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల సాటర్డే సండే నాకు కంప్లీట్గా వేస్ట్ అయిపోయినట్టు అనిపించిందండి. దీని బదులు ఆఫీస్కి వెళ్ళడం మేలని అనిపించింది అనమాట. ఇంకా ఇప్పుడు ఇల్లు అయితే ఫాస్ట్గా సర్దేస్తాను. టైం చూసారు కదా, 9:25. నేను 9 o'clockకి లేచాను. చాలా లేజీగా అలా ఉంది. కానీ ఇంకేం చేస్తాం, తప్పదు కదా, మన పనులు మనమే చేసుకోవాలి. బట్టలు చూసారు కదా, ఎన్ని రోజుల నుంచో అలా పెండింగ్ ఉన్నాయన్నమాట దివాన్ మీద. ఇవి ఎప్పటికప్పుడు మడత పెడదామని అనుకుంటాను, కానీ అదేంటో మడత పెట్టడానికి నా వల్ల అవ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి అలా వదిలేసాను అనమాట. రాత్రి శుక్రవారం కదా, సంతకెళ్ళి వచ్చాను. సంతకెళ్ళి వచ్చిన తర్వాత కూరగాయలు ఇలా బయట పెట్టాను. అట్లీస్ట్ ఆ సంచి ఉంటుంది కదా, నేను కోవెంట్రీ యూనివర్సిటీ బ్యాగ్ తీసుకెళ్తాను, క్లాత్ బ్యాగ్, మార్కెట్కి. లాస్ట్ టైం ఒకసారి చూపించాను. ఈ సంచిలో నుంచి తీసి బయట పెడతాను అనమాట కవర్స్. లేదు అని అంటే మళ్ళీ పాడైపోతాయేమో అని అలా పెడతాను అనమాట. ఇంకా ఈరోజు సాటర్డే కదా, ఇల్లు ఎలాగా క్లీన్ చేయలేదు, కానీ ఈరోజు ఫ్రిడ్జ్ కంపల్సరిగా తుడుస్తానండి. ఎవ్రీ సాటర్డే నేను ప్రతి సాటర్డే రోజు కూడా ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేస్తాను అనమాట. డీప్ క్లీన్ అంటే ఏం లేదండి, లోపలవన్నీ బయట పెట్టేసి ఆ మ్యాట్స్, ఫ్రిడ్జ్ మ్యాట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తడిగుడ్డతో తుడిచేసి, లోపలంతా తడిగుడ్డతో తుడిచేసి మళ్ళీ ఫ్రిడ్జ్ ఆన్ చేస్తాను అనమాట. ఇదే నేను డీప్ క్లీనింగ్ అని నా ఉద్దేశము. మీరు ఎలా చేస్తారు డీప్ క్లీనింగ్ ఫ్రిడ్జ్ అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా కిటికీ తలుపులు అయితే అన్నీ తీసి పెడుతున్నాను. నేను నిన్న సంత నుంచి అరటిపళ్ళు తీసుకొని వచ్చాను అనమాట. ఇవి నిన్న కడుగుదాం అనుకున్నాను, కడగలేదు. కాకపోతే అరటిపళ్ళు తీసుకొని వచ్చాను కదా, ఇంకెలాగా ఇవి ఉన్నాయి కదా అని చెప్పి అరటిపళ్ళు ఇందులో పెట్టాను అనమాట. ఈరోజు చాలా తక్కువ రేటుకి వచ్చినాయి, మరి ఎందుకో తెలీదు. 40 రూపీస్కి డజన్ అంట. ఇంకొక డజన్ తీసుకొని వచ్చా. లాస్ట్ టైం పాడైపోయినాయి అని చెప్పాను కదండి, అయినా కానీ ఏంటో డజన్ తీసుకొని వచ్చాను. పనమ్మాయి వచ్చే ముందే నేను ఇలా డస్టింగ్ చేస్తాను కదా. నేను సాటర్డే రోజు తుడవలేదు అంటే డీప్ క్లీన్ చేయలేదు అని అంటే కంపల్సరీగా సాటర్డే రోజు కూడా ఇలాగా క్లీన్ చేస్తాను అనమాట. ఆర్చెస్ కాదులేండి, ఈ ఆర్చ్, కిటికీలు తుడవడము, మెస్ డోర్ ఉంది కదా, మెస్ తుడవడము, ప్లస్ చెప్పుల స్టాండ్ బయట ఇవన్నీ తుడుస్తూ ఉంటాను అనమాట. చెప్పాను కదండి కొంచెం ఆఫీస్ పని చెయ్యాలి అని చెప్పి. నాకు దీనివల్ల నేను సాటర్డే రోజు పెద్ద హెడేక్, అసలు ఎంత హెడేక్ అంటే ఏంట్రా బాబు నాకు ఈ కర్మ అని అనిపించింది. నిజం చెప్పాలంటే అప్లికేషన్స్ పని చెయ్యవు. శనివారం ఆదివారం ఎవరు ఐటీ వాళ్ళు పని చేయరు. అసలు ఎంత ప్రాబ్లం అంటే తలకాయ నొప్పి వచ్చేసింది తెలుసండి. ఇంకా పొద్దున్న నుంచి చాలాసేపు దీని మీదే కూర్చున్నాను నేనైతే. టైం అంతా వేస్ట్ అయిపోయిందని అనిపించింది నాకు. ఆఫీస్కి వెళ్ళినా బాగుండును, ఏంటో అలా అయిపోయింది. ఇంకా చెప్పుల స్టాండ్ అయితే క్లీన్ చేస్తున్నాను, జస్ట్ ల్యాప్టాప్ ఆన్ చేసి. యాక్చువల్గా మాది ఎక్కువ ప్రొటెక్టెడ్గా ఉంటుంది, బ్యాంక్ రిలేటెడ్ కంపెనీ కదా, అంటే బ్యాంక్కి సిస్టర్ కన్సర్న్ కంపెనీ లాగా అనమాట మాది. సో కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి వెంటనే లాగిన్స్ అయిపోవడం ఇలాంటివి జరగవు. చాలా పాస్వర్డ్లు అవి ఇవి అన్నీ ఇవ్వాలన్నమాట. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఇది ఫ్యాక్ట్. ఇంట్లో కనెక్ట్ అవుతుందో అవ్వదు అని చెప్పి నేను చాలా భయపడ్డాను. ఫైనల్గా నెట్ అయితే కనెక్ట్ అయ్యింది. కాకపోతే ఎయిర్టెల్ మొబైల్ డేటా చాలా స్లోగా ఉంది కదండి, అదొక పెద్ద వర్స్ట్ అయిపోయింది ఈ మధ్యన. ఆఫీస్లో లాస్ట్ టైం కాదండి, లాస్ట్ వీక్
సిస్టమ్ అంటే నెట్ పని చేయకపోతే మొబైల్ డేటా కనెక్ట్ చేసుకోవడానికి ఎంత సఫర్ అయ్యానో నేనైతే. అస్సలు మొబైల్ డేటా పని చేయట్లేదు ఎయిర్టెల్ది. నేను ఎయిర్టెల్ వాడతాను అనమాట. మా ఇంట్లో కూడా ఎయిర్టెల్ వైఫై పెట్టించాను కదా, సో ఆ మొబైల్ డేటా అయితే అస్సలు పని చేయదు. అదో పెద్ద టెన్షన్ అయిపోయింది ఫస్ట్ నాకు. తర్వాత ఏమో అప్లికేషన్స్ పని చేయకపోవడం ఇంకో పెద్ద టెన్షన్. ఈ లోపల మనకి హెడేక్ స్టార్ట్ అయ్యింది. ఈ లోపల పని అమ్మాయి వస్తుంది, ఈ లోపల కాల్స్ వస్తాయి. అప్పా పిచ్చెక్కిపోయింది నాకైతే. చెప్తా ఉంటేనే ఎంత క్లమ్జీగా అనిపిస్తుంది మీకు. అసలు అప్పుడైతే టెన్షన్ తెలుసండి. సాటర్డే రోజు ఉరుకులు పరుగులే ఇంట్లో కూడా. ఏంటో అలా అయిపోయింది సాటర్డే రోజు. డే అంతా కూడా చీకటిగా ఉందండి. ఫుల్ మబ్బేసేసింది, చీకటిగా ఉంది. ఆ చీకటే బేసిక్గా నాకు ఇష్టము, నేను చెప్తానే ఉంటాను కదా. అందరూ చాలామంది కమెంట్స్ చేశారండి, చీకటిగా ఉండకూడదు, ఇల్లు మంచిది కాదు, చాట బోర్లు ఇచ్చకూడదు, మంచిది కాదు. చాట ప్లేస్ మార్చేశాను. చూసారా, ఎంతమంది చూసారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మందులైతే వేసుకుంటున్నాను. పనమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది. తను వెళ్ళిన తర్వాత మందులైతే వేసుకుంటున్నాను. తను వెళ్ళిన తర్వాతే ఫ్రిడ్జ్ తుడిసాను. కూరగాయలు ఇంకా ఇక్కడే ఉన్నాయి చూసారా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఫ్రిడ్జ్ ఇంకా తుడవాలి. మందులు వేసుకుని కొంచెం పని చేసిన తర్వాత ఫ్రిడ్జ్ తుడుద్దామని ఇంకా అలా 1:30 or 2 చేశానండి స్నానం చేయడానికి. అంతసేపు కూర్చుని పని చేసి ముంబైలో ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేసేసరికి 2 o'clock అలాగ అయ్యిందనమాట. సో ఈరోజు అయితే ఇలా గడిచింది. ఇంకా ఫ్రిడ్జ్ తుడిసేసి కూరగాయలు అయితే ఇందులో పెట్టేశాను. పదకొండున్నర ఎంతో అయిందండి టైము. ఇప్పుడైతే టీ పెడుతున్నాను. ఈ మధ్యన జ్యూస్లు ఎక్కువ తాగుతున్నాను కదా, అప్పుడప్పుడు కూడా టీ తాగుదాము అని చెప్పి టీ అయితే పెడుతున్నాను అనమాట. టీ మరిగే లోపల పచ్చిమిరపకాయలు తెచ్చాను కదా నిన్న, ఆ పచ్చిమిరపకాయలు తొడుములు తీస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది డీమార్ట్ నుంచి మా అన్నయ్య ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చాడు. భలే ఉంది ఐస్ క్రీమ్. స్ట్రాబెర్రీ ఒకటి, ఇంకొకటి ఏదో మర్చిపోయాను. స్ట్రాబెర్రీ అయితే ఫస్ట్ టైం తిన్నాను నేను, చాలా బాగుంది. నాకు అసలు బేసిక్గా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఏంటి అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. బాగుంది అది. ఆ డబ్బాల్లో పచ్చిమిరపకాయలు వేస్తాను అనమాట. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇలాంటివి ఏమన్నా తీసుకొని వస్తే అవి వేస్తాను అనమాట. ఇంకా టీ వడపోసేసాను. పచ్చిమిరపకాయలు తొడుములు తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ డబ్బా కూడా. ఇంకా మన అసలైన పని ఒకటి మిగిలింది కదా, బేసిక్గా అదే మనకి బతుకు తెరువు. తిట్టుకోకూడదు, కాకపోతే టైం వేస్ట్ అయ్యింది అని చెప్పి నేను అలా అంటున్నాను అంతే అనమాట. ఈ వీడియో కనుక, ఎస్పెషల్లీ ఈ బిట్ కనుక నా కలీగ్ ఉంటాడు, మొన్న కూడా ఫోన్ చేస్తే సాయిబాబా గెటప్లో కూర్చునే తింటున్నావా ఇంకా అన్నము అని అన్నాడు. బేసిక్గా నేను ఇది తన కోసం వేసుకోలేదు. ఇలా వేసుకున్న తర్వాత తను గుర్తొచ్చాడు అనమాట. మొన్న కూడా రానక్క నువ్వు ఇంకా సాయిబాబా గెటప్లో కూర్చుని అన్నం తింటున్నావా అని అడిగాడు అనమాట. నాకు అర్థం కాలేదు ఫస్ట్. అయితే ఇలా పెట్టుకుని తింటాను అనమాట. తినేదాన్ని నేను ఆఫీస్లో అన్నము. అంటే అప్పుడు ఏంటో కిందకి అందేది కాదో ఏదో ఫీలింగ్ లాగా ఉండేది అనమాట. ఇలా పెట్టుకుంటే కొంచెం మంచిగా అనిపించేది, అందుకని ఇలా పెట్టుకుని తిన్నాను. తను భగత్, నా కలీగ్, తను పాత కంపెనీలో. అలా అడిగాడు. ఈ వీడియో కంపల్సరిగా చూడమని చెప్తాను తనకి. వాళ్ళ చెల్లి కూడా నా వీడియోస్ చూస్తుంది. ఏడిపిస్తూ ఉంటాడు అనమాట నన్ను ఇలాగే పెట్టుకుని తింటానని. కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని అన్నం తినకూడదని ఎన్నిసార్లు చెప్పాను అని అంటూ ఉంటాడు ఆ స్మార్ట్. ఇంకా టీ తాగుతూ పని చేస్తున్నానండి. ఇంకా చాలా పనులు చెయ్యాలి. బాత్రూములు కడగాలి, స్నానం చెయ్యాలి. ఈరోజు శనివారం కదా, దేవుడికి దీపం పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ బ్రెయిన్లో వెనకాలంతా అదే నడుస్తుంది అనమాట. కాకపోతే దేవుడికైతే ఈరోజు దీపం పెట్టలేదు, ఎందుకంటే నేను స్నానం చేసిందే 2 o'clockకి. అంత లేటుగా ఎందుకులే, సాయంత్రం చేసుకుందాము అని అనుకున్నాను. చెప్పాను కదా, ఇల్లు మొత్తం చీకటిగా అయిపోయిందండి. బాగా మబ్బేసేసి ఫుల్ వర్షం అయితే పడిందనమాట. సాయంత్రం మేబీ 4:30 ఆ టైంకి. ఒక పక్కన బట్టలు ఆరేసాను. ఆ బట్టలు తీసి ఎక్కడ వేయాలా అని అదొక టెన్షన్. కరెంట్ పోతుందేమో అని ఛార్జింగ్ పెట్టుకోవాలి, అదొక టెన్షన్. ఇలా నడిచిందనమాట. టెన్షన్. సాటర్డే సండే అంతా, ఈ వీకెండ్ అంత మంచిగా జరగలేదు. అందుకని చెప్పేసి నేను సండే రోజు అసలు ఏం వీడియోస్ షూటే చేయలేదండి. నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు ఈసారి. ఎక్కడికన్నా వెళ్తే బాగుండేది అని అనిపించింది. ఇంకా లేజీగా పడుకున్నాను అనమాట సండే అంతా కూడా. సండే నిజం చెప్పాలంటే చాలా ఎక్కువసేపు పడుకున్నాను. సండే నుంచి మండే వరకు ఫుల్గా పడుకుంటూనే ఉన్నాను అనమాట. అంటే మండే
మార్నింగ్ వరకు, సండే నైట్ నుండి చాలా ఎక్కువసేపు పడుకున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు ఈ రోజుతో అయిపోయింది అనుకుంటున్నారా? ఇది నేనైతే అయిపోయిందని అనుకున్నాను, కానీ రేపొద్దున్న నేను 10 o'clock అలా లెగిసానండి. ఇంకా మంచం మీదే ఉన్నాను. నాకు ఒక ఫోన్ వచ్చింది, రాణి మ్యామ్ ప్లీజ్ షేర్ అని చెప్పి. అబ్బా ఏంట్రా బాబు ఈరోజు కూడా పంపించాలా అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ ఫాస్ట్గా లెగిసి 10కి సిస్టమ్ ఆన్ చేశాను అనమాట. సండే రోజు అలా గడిచిందండి. ఇల్లు చూడండి ఎంత చీకటి అయిపోయిందో. ల్యాప్టాప్ సోఫాలో పెట్టాను అనమాట, దాని ఒక్క వెలుగే ఉంది. కరెంట్ పోయింది మధ్యలో కొంచెం సేపు, జనరేటర్ ఆన్ చేశారు. ఇదిగో ఇప్పుడైతే తలుపు తీస్తుందని చూడండి, ఎంత చల్లగా వస్తుందో గాలి అయితే. ఎంతో పెద్ద వాన పడితే తప్ప మా ఇంటి ముందరికి నీళ్లు రావన్నమాట. జనరేటర్ వేశారు, కరెంటు పోయిందని చెప్పాను కదా, ఈ టైంలోనే కరెంటు పోయింది. ఫుల్ వాన బయట చూశారు కదా. ఇక్కడ కూడా పడుతుందా అని చూడడానికి వచ్చాను అనమాట. ఇక్కడైతే ఏం పడలేదు. ఎంతో పెద్ద వాన పడితే కానీ మాకు ఇంటి ముందరికి నీళ్లు రావన్నమాట. ఎస్పెషల్లీ మాకు ఇటు సైడ్ పడితే నీళ్ళు వస్తాయి అంతే, అంతకు మించి రావు. ఆ చివరి చెట్టు చూసారా, రీపోటింగ్ చేశానండి. ఆ ఆకులు ఎండిపోతున్నాయి. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.